హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్. అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి అలెన్ షెఫర్డ్. థాయిలాండ్ ప్రయోగించిన ప్రపంచంలోనే పెద్ద సమాచార ఉపగ్రహం థాయ్కామ్ 4. 2006 సెప్టెంబర్ 18న అంతరిక్షయానం చేసిన ప్రపంచంలోనే తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు అనౌసి అన్సారీ. స్విట్జర్లాండ్లోని జెనీవా అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రజ్ఞులు కనుగొన్న భూమిని పోలిన గ్రహం సూపర్ ఎర్త్. అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్ధారించిన అంతరిక్ష నౌక మార్క్ ఎక్స్ప్రెస్. మేఘాల గురించి అధ్యయనానికి అమెరికా మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం క్లౌడ్ శాట్. అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తించడానికి సీడ్ బ్రీడింగ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతరిక్షంలో తొలిసారి ఎక్కువ కాలం నడిచిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్. అమెరికా గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వేటరీ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం జపాన్. అంతరిక్ష మొదటి పర్యాటకుడు మార్షల్ టిటో. మొదటి పర్యాటకురాలు అనౌషి అన్సారీ. అమెరికా ప్రయోగించిన తొలి స్పేస్ షటిల్ కొలంబియా. ప్రపంచంలోనే పెద్ద పురాతన రాకెట్ ప్రయోగ కేంద్రం బైకనోర్ కాస్మాడ్రోమ్. 2014 చివరి నాటికి అంతరిక్ష వాణిజ్య రంగంలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ప్రస్తుతం ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉంది? 20 దేశాలకు. 1993లో ఖగోళ శకలాన్ని ఢీకొని ధ్వంసమైన తొలి కృత్రిమ ఉపగ్రహం ఒలంపస్. అంగారకుడిపై ఫీనిక్స్ ల్యాండర్ కనుగొన్న విష పదార్థం పెర్క్లోరేట్. 1958 నవంబర్ 3న అంతరిక్షయానం చేసిన లైకా కుక్క యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? మాస్కో. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1958 అక్టోబర్ 1. అమెరికా ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1. సమరూప కవలల్లో గల ముఖ్య సారూప్యత ఒకే రకమైన డిఎన్ఏను కలిగి ఉండటం. ప్రపంచంలో మొట్టమొదటిసారి డిఎన్ఏను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త అలెక్ జెఫ్రీ 1977లో. భారతదేశంలో డిఎన్ఏను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త లాల్జీ సింగ్ 1988. ఒకే రకమైన జంతువులను జీవులను సృష్టించడాన్ని ఏమంటారు? క్లోనింగ్. క్లోనింగ్ అనేది జంతువుల్లో ఏ రకమైన ప్రత్యుత్పత్తికి ఉదాహరణ? అలైంగిక ప్రత్యుత్పత్తి. క్లోనింగ్ పితామహుడు జాన్ గుర్డాన్. ఇతను నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. మొదటి పూర్తి క్లోనింగ్ జంతువు లేదా క్షీరదం డాలీ అనే గొర్రె. దీన్ని సృష్టించింది ఇయాన్ విల్మెట్. జంతువుల అవయవాలను మానవులకు అమర్చడాన్ని ఏమంటారు? క్సీనో ట్రాన్స్ప్లాంటేషన్. బ్యాక్టీరియా శిలీంధ్రాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి వేటికి ఉదాహరణలు? జీవ ఎరువులకి ఉదాహరణలు. బ్యాక్టీరియా ఏ రకమైన పోషక పదార్థాన్ని మొక్కలకు అందిస్తుంది? నత్రజనిని. సహజీవనం చేసే నత్రజని స్థాపన బ్యాక్టీరియా రైజోబియం. చిక్కుడు జాతి వేరు బుడిపెలలో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. అజోలాలో ఉండే నీలి ఆకుపచ్చ శైవలాలు అనబీనా. శిలీంధ్రం మరియు మొక్క వేరు సహజీవనం చేయడాన్ని ఏమంటారు? మైకోరైజాల్. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? ఫ్రాన్స్. కూదన్ కుళం లైట్ వాటర్ రియాక్టర్ను తమిళనాడులోని ఏ జిల్లాలో స్థాపించారు? తిరున్వేలి. ప్రపంచంలో మొట్టమొదటి అణు దుర్ఘటన జరిగిన దేశం అమెరికా. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎక్కువ సామర్థ్యం గల అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?
మహారాష్ట్ర. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు. ప్రస్తుతం ప్రపంచంలో అధిక అణు విద్యుత్ రియాక్టర్ను కలిగి ఉన్న దేశం? అమెరికా. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్లను కలిగి ఉన్న ప్రపంచ దేశాలలో భారతదేశం ఎన్నవది? 6వది. ప్రస్తుతం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ వ్యాస్. జీవులను నియంత్రణతో ఉపయోగించుకొని లాభం పొందడాన్ని ఏమంటారు? బయోటెక్నాలజీ. డిఎన్ఏ వాహకాలకు ఉదాహరణ ప్లాస్మిడ్లు. బ్యాక్టీరియాల్లో ఉండే గుండ్రటి డిఎన్ఏ ముక్కలను ఏమంటారు? ప్లాస్మిడ్లు. 2 వేరువేరు జీవుల జన్యువులను కలిగిన డిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు, ఆర్డిఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారయ్యే ప్రక్రియను ఏమంటారు? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. డిఎన్ఏను కత్తిరించుటకు ఉపయోగపడే ఎంజైములు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు. అతికించుటకు ఉపయోగపడేవి లైగేజ్లు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ను ఎప్పుడు ప్రారంభించారు? డిఆర్డిఓను ఎప్పుడు ప్రారంభించారు? 1958. 2008 ఫిబ్రవరిలో విశాఖ సముద్ర గర్భం నుంచి ప్రయోగించిన క్షిపణి బ్రహ్మోస్. ఐఎన్ఎస్ ఆరిహంత్ను జలప్రవేశం చేయించిన ప్రదేశం చెన్నై. డిఆర్డిఓ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్రిస్టోఫర్. మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? కౌసీపూర్, కోల్కతా. భారతదేశం రూపొందించిన పైలట్ రహిత విమానం లక్ష్య. భారతదేశ శాస్త్రవేత్తలు రూపొందించిన నావికాదళ సోనార్ నగన్. పైలట్ రహిత విమానాల్లో అమర్చే రాడార్ భరణి. డిఆర్డిఓలోని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ క్లస్టర్కు డైరెక్టర్ జనరల్గా నియమితులైన మహిళా శాస్త్రవేత్త మంజుల. మన దేశంలో తొలి మైక్రో ఎయిర్ వెహికల్ ఏరోడైనమిక్స్ టన్నెల్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? చెన్నై. సైనిక దళాల కోసం రూపొందించిన ప్రత్యేక వాహనం అభయ్. ఇటీవల భారతదేశం ఇజ్రాయెల్తో కలిసి రూపొందించిన క్షిపణి బరాక్ 8. భారతదేశంలో అధునాతన యుద్ధ ట్యాంక్ అయిన కరణ్ను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఆవడి. డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్ఎల్ ఎక్కడ ఉంది? తేజ్పూర్. బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్ట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ గలదు? త్రివేంద్రం. కిణ్వ ప్రక్రియను లైఫ్ వితౌట్ ఎయిర్గా నిర్వచించింది ఎవరు? లూయి పాశ్చర్. సూక్ష్మజీవుల చర్యల ఆధారంగా లోహాలను వాటి ముడి ఖనిజాల నుంచి స్వచ్ఛమైన స్థితిలో వేరుపరిచే ప్రక్రియ బయోలీచింగ్. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ను ఏ ప్రక్రియ కోసం వినియోగించారు? క్లోనింగ్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సిఆర్ఐడిఏ ఎక్కడ ఉంది? హైదరాబాద్. మూల కణాలను కనుగొన్నది మాడిసన్, బాల్టిమోర్. అసిస్టివ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీతో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎప్పుడు జన్మించింది? 1978లో. అంతరించిపోయే వృక్షజాతులను పరిరక్షించే జీవ సాంకేతిక పరిజ్ఞానం ప్లాంట్ టిష్యూ కల్చర్. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? గుర్గావ్. లీసా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి రేబిస్. విటమిన్ డి లోపం వల్ల సంభవించే వ్యాధి రికెట్స్. విటమిన్ సి లోపం వల్ల సంభవించే వ్యాధి స్కర్వీ. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. సముద్ర జలాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న మొదటి రాష్ట్రం గుజరాత్. కార్బోనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద ఏ విధంగా మారుతుంది?
బొగ్గు రూపంలో. భారతదేశంలో అత్యధికంగా సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేసుకున్న నగరం బెంగుళూరు. భుజ్ సోలార్ పాండ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్. అంతర్జాతీయ సౌర కూటమి ISA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గుర్గావ్. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ నీటి ఆవిరి ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI ఎక్కడ ఉంది? హైదరాబాద్. భారత్లోని మొదటి కంప్యూటర్ సిద్ధార్థ. వైడ్ ఏరియా నెట్వర్క్ WAN 1973లో ఎవరు రూపొందించారు? థామ్సన్ మారిల్, లారెన్స్ G రాబర్ట్స్. ప్రపంచంలోనే మొదటి సూపర్ కంప్యూటర్ క్రే 1 జతపరచండి. ఎవరెవరు కనుగొన్నారు? వేటికి సంబంధించి ఎవరెవరు కనుగొన్నారు జతపరచండి. ATM IBM, ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, హైక్ భారతీ మిట్టల్, ట్విట్టర్ జాక్ డార్సీ, నోవాగ్లాస్ ఇవాన్. పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతిక రాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్ అనలాగ్ కంప్యూటర్. ప్యారలల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు సూపర్ కంప్యూటర్లు. సహజ వాయువు ఆధారిత మొదటి విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? విద్యేశ్వరం. మన దేశంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన తొలి రాష్ట్రం ఒడిశా. ప్రస్తుతం మన దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మన దేశంలో విద్యుత్ సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ రాకేష్ మోహన్ కమిటీ. దేశంలోని అతిపెద్ద చమురు క్షేత్రం బాంబే హై. మన దేశంలో అతిపెద్ద బొగ్గు గని పేరు ఝరియా. నల్ల బంగారంగా పిలువబడే ఇంధనం బొగ్గు. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? బెంగుళూరు. బయోగ్యాస్ ప్లాంట్లలో మిగిలే వ్యర్థ పదార్థం స్లర్రీ. అణు రియాక్టర్లలో రక్షణ కవచం కోసం వాడేది సీసం. అంగారకుడిని చేరిన మొదటి ఆసియా దేశం భారతదేశం. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ఎక్కడ ఉంది? షాద్నగర్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.